ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదవమ్మ 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 ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ దశరథ సూర్ణుడు లంకను రాసి దశకంఠు తలలు కోసి దశరథ సూర్ణుడు లంకను రాసి దశకంఠు తలలు కోసి ఆతని నమ్ముని రాజులు చేసి సీతను తెమ్మని పలికే
सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं ఆహా ముద్దు పిల్లలారా, మీ వంటి కులదీపకులను కన్న తల్లిదండ్రులు ఎంత మహాతపస్సు చేశారో. ఇటువంటి మధురమైన పాటలు ఎక్కడ నేర్చారు? వీటిని ఎవరు పుట్టారు? మా గురుదేవులు వాల్మీకి మహర్షి దగ్గర నేర్చుకున్నాము. ఆహా, నాయన మీ పేర్లేమిటి? మమ్మల్ని లవకుశులు అని అంటారు. ఆహా, మిమ్మల్ని చూసినది మొదలు అనిర్వచనమైన ఆనందం కలుగుతోంది. ముక్కుపచ్చలారని ముద్దు పాపలకు అరణ్యవాసం ఎందులకు? ఇక్కడే ఉండి నిత్యం ఆ రామాయణ గానం చేస్తూ అయోధ్యలోనే ఉండిపోండి. ఓహో, మరి మా అమ్మో? అన్నయ్య, ఏమిటిది? పసిపాపలు తల్లిని విడిచి ఉండగలరా? చిరంజీవులారా, మీ కావ్యగానమున ఎంతో ఆనందం కలగజేసింది. అదిగో మీ బహుమానం తీసుకోండి. వద్దు ప్రభు, మునికుమార్లం, రత్నాభరణాలు మాకెందుకు? మా రామాయణ కథానాయకుడైన మిమ్మల్ని చూసాం, అదే మాకు బహుమానం. ఇంకా మాకు ఇంకా సందేహం ఎందుకు? ఏమి కావాలో అడగండి నాయన. రామాయణ కల్పల తాళ తాగి మా తల్లి జానకి మాత దర్శనం కావాలి. సీత, సీత! ప్రభు, ప్రభు! అమ్మా, జగన్మాత, జానకీదేవి! బాలకులారా, ఆ ఇల్లాలు ఇక్కడ లేదు. సత్యమే చెప్తున్నాను. సంవత్సర కాలం లంకలో ఉన్నందుకు సీతాదేవి లోకాపవాదకు గురైంది. ప్రజారంజకుడైన శ్రీరామచంద్రుడు ఆమెను పరిచ్ఛేదించి ఏనాడో అడవులకు పంపించారు. మేము ఆరాధించే శ్రీరామచంద్రుడు ఇంత పని చేశాడా? మేము మోసపోయాము. ఇక రాముడి మేము మీరు స్మరించము, ఇక రామాయణం మేము కీర్తించము. రానా, పద పోదాం. రామరాజ్యంలో అశాంతి నెలకొంది. వశిష్ఠుల వారు స్వర్ణసీతతో అశ్వమేధం చెయ్యమని శ్రీరాముడిని ఒప్పించారు. ఆ యాగంలో భాగంగా లక్ష్మణుని సారథ్యంలో అశ్వం బయలుదేరింది. వాల్మీకి ఆశ్రమం చేరేసరికి లవకుశుల కంటపడింది. వీరులైన లవకుశులు ఆ అశ్వం రాముల వారిదని గ్రహించి దానిని కట్టి పడేశారు. విడిపించుకుపోవడానికి అదిగో లక్ష్మణుడు వస్తున్నాడు, చూడండి. బాలకులారా, ఎందుకయ్యా అలా తేరిపారి చూస్తున్నావు? మీ ముద్దు ముఖములు ఇది వరకు ఎక్కడో చూచినట్లున్నవి. మీరెవరు? మేము వాల్మీకి మౌనీంద్రుల శిష్యులం. వాల్మీకి మౌనందరి శిష్యులు యజ్ఞాస్వాని పట్టడమా? పట్టకపోతే చేతులు కట్టుకుని మొక్కమన్నావా? మేము వీరులమే, మా తల్లి వీరమాతే. మీ వంటి వీరకుమారుల కన్నా ఆ తల్లి పవిత్రనామం. మా వంశప్రభ మీకెందుకయ్యా? వచ్చిన పని చూసుకో. వచ్చిన పని ఎప్పుడో మర్చిపోయాడ్రా, ఇంకేం చూస్తాడు? బాలకులారా, ఇది రావణ కుంభకర్ణాది రాక్షసాంతకుడైన శ్రీరామచంద్రుని యజ్ఞాస్వం. మర్యాదగా ఈ అస్వాన్ని వదలండి. ఈ గుడ్డి బెదిరింపులకు గుర్రాన్ని విడమము. చేతనైతే యుద్ధం చేసి విడిపించుకుపో. చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. ఎవరయ్యా శ్రీరామచంద్రుడు? తండ్రి పంపిన నేగి తాటక పరిమార్చి
తపసి యాగముగాచే ధర్మమూర్తి. ఆడురాణిని చంపే అది ఏటి ధర్మంబు చెప్పుకొనుటకైన సిగ్గులేదే. శివధనుష్ఖండన మవలీలగా చేసే భుజబలశాలియా పుణ్యమూర్తి. బుచ్చిన వెలు ద్రొంప భుజబలం బగునయ్యా దంభంబులిక చాలు తగ్గవయ్యా. వరపరాక్రముడైన వాలిని తెగత్రాచి సూర్యనందను బ్రోచే శౌర్యధనుడు. చాటు మాటున దాగి శాకరుని దృంచే శౌర్య లక్షణమిద చాలునయ్యా. దశకంటు తుని మాడి తమ్ముని కాపాడే కారుణ్యమూర్తి ఆ రాఘవ విభుండు. గర్భవతిని సతిని కాడల ముద్రోలే కఠినాత్ముడతనికి కరుణ గలదే. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు. తప్పు తప్పు శ్రీరామునెదిరింప తగదు మీకు. ఎర్ర గురి విన్న తన నలు పెరుగనట్లు చెప్పుచున్నావు మీరాము గొప్పలెల్ల. చాలు చాలిక ధర్మ పండాలు మాడి చేయగలదేడి యుద్ధంబు చేయవయ్యా. ధూర్తులారా, ఇక మీపై జాలి వహించేది లేదు. రండి. పద పద. తమ్ముడు, ఈ లక్ష్మణుడితో మనకేలా సమ్మోహనాస్త్రంతో నిద్రపుచ్చేద్దామా? అప్పుడు రాముల వారే వచ్చేస్తాడు. Go. You did great. Go, go, go. 2, 3. కుశలముల సాటి సరి వీరులు తారుణిలో లేరు. కుశలముల సాటి సరి వీరులు ధారుణిలో లేరు. కుశలముల సాటి. బాలకులారా, ఆనాడు అయోధ్యలో రామాయణ గానం చేసింది మీరే కదూ? అవును, సీతారాముల గాథను గానం చేసింది మేమే. నాటి నుంచి నేటి వరకు మీరే నా కళ్ళల్లో మెదులుతున్నారు. మిమ్మల్ని చూడగానే అవ్యాజమైన ప్రేమానురాగాలు పొంగుతున్నాయి. నవ్వుతారే? నీ నోట ప్రేమ అనే మాట విన్నందుకు కట్టుకున్న ఇల్లాలిని కారులు పప్పిన నీకు మా మీద ప్రేమ ఏమిటా అని మళ్ళీ మీరు అడవులకి దయచేశానే. మిమ్మల్ని చూడగానే వచ్చిన కార్యం మర్చిపోయాను. ఇక్కడ ఎవరో మునిబాలకులు
మా సవనాశ్వాన్ని బంధించి పట్టారట. దానిని చూపగలరా? చూపించిన దాన్ని మీరు విడిపించుకుపోగలరా? విడిపించుకుపోక తప్పదు కదా. అమరి బాలురు అజయులే. జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? అయితే అదిగో ఆ చెట్టు చాటున ఉంది మీ అశ్వం. ఆ ముని బాలకులు ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాం. మీరేనా? అవును మేమే. ఎందుకలా ఆశ్చర్యపోయారు? భక్తితో రామాయణం పఠించిన మీరే మా అశ్వాన్ని బంధించడం సముచితమా? అవును, వీరులు సాటి వీరులని ఎదిరించడం తప్ప. మీ తల్లి వీరమాతని గుర్రం నొసటన రాసుకున్నారు. మా తల్లి వీరాది వీరమాతని మేము దృఢపరచదలుచుకున్నాము. మీ వంటి వీరకుమారుని కన్న వీరమాత పవిత్రనామం. అది మీకెందుకయ్యా? మీరు యుద్ధానికి వచ్చారా, ఊరు పేరు అడగడానికి వచ్చారా? అది వేరే అడగడం ఎందుకన్నా, మాటలతో పొద్దుపుచ్చేవాళ్ళు యుద్ధం చేసేదేమిటి? ముద్దు కుర్రలారా, మీరెంత తూలనాడినా నాకెందుకో మీ మీద కోపం రావటం లేదు. ఎందుక చేతకాక. కుమారులారా, మర్యాదగా మాట్లాడవయ్యా. నువ్వేమన్నా మాకు తండ్రివా కుమారులారా అని సంబోధిస్తున్నావు? ప్రజలందరూ ప్రభువుకి కుమారులు వంటి వారే కదా. మేము అడవుల్లో సంచరించే స్వేచ్ఛా జీవనమయ్యా. దుర్మార్గుల్లాంటి మీ ప్రజలతో మమ్మల్ని లెక్క కట్టకండి. ఏమన్నారు? నా ప్రజలు దుర్మార్గులా? కాకపోతే జగన్మాత ఆయన జానకి దేవి మీద నింద మోపిన వాడు సన్మార్గులా? కుమారులారా, మీ మాటలు నన్ను ఎంతగానో చీల్చివేస్తున్నా నాకెందుకో మీ మీద కోపం రావటం లేదు. మీరిరువురు నిజంగా ఎన్ని ధర్మపన్నాలు మాట్లాడుతున్నారు? మునికుమారులేనా, లేక నన్ను ఎదిరించ పోరాడవచ్చిన బ్రహ్మరుద్రులా? ఏ భయమేస్తోందా? మేము అమరులం కాదయ్యా, మునికుమారులం. చిరంజీవులారా, స్త్రీ బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుచుంటే ముక్కు పచ్చారని ముని కుమారుల చంపగూడదటంచునే గొంకుచుంటి రిపులపైనెవరైనా కృప వహింతుడటయ్య గొంకు కాదని మీకు చంకుగానే. చిన్ని పాపలు కడచారి చెప్పుచుంటి తురగమును వీడి రణభూమి తొలగి పొండి.